సో సారీ గైస్, నేను చాలా గ్యాప్ తర్వాత ఈ వీడియో అయితే పెడుతున్నా. మై బ్యాడ్. సో కన్సిస్టెన్సీగా పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. మీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్తో నాకు మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 400 వాచ్ అవర్స్ వస్తే మనకి మానిటైజేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది యూట్యూబ్లో. అంటే 4000 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది నాకు తెలిసి, ఈ వీడియోతో అయిపోతుంది. సో ఈ వీడియోలో బ్యాక్ని ఎట్టా ట్రైన్ చేసేది మాట్లాడుకుందాం. నేను కొంచెం బాడీ బిల్డింగ్ పర్స్పెక్టివ్లో అయితే చెప్తాను, చూడండి. ఇది ఎవరికైనా ఒకటే అనుకోండి ఆల్మోస్ట్. సో బ్యాక్ని మనం 2 విధాలుగా డివైడ్ చేసుకుందాం. ఒకటి అప్పర్ బ్యాక్, ఇంకోటి లాట్స్. అంటే అప్పర్ బ్యాక్ని మనం థిక్నెస్ అందాం, లాట్స్ విత్ వైడ్ ఉండడం. సో ఫస్ట్ మనం థిక్నెస్ నుంచి వద్దాం. మీరు ఇప్పుడు సపోజ్ బాడీ బిల్డింగ్ ఏదైనా షోకి పోయినారు, ఆర్ ఎల్స్ ఒట్టగానే ఫోటో దిగుతారు, ఇట్లా పెట్టినారు అనుకోండి, మొత్తం మీ బ్యాక్ ఆ కట్లు, ఆ డెన్స్ మీ అప్పర్ బ్యాక్ నుంచే కనిపిస్తుంది. దాని నుంచే మీకు మెజారిటీ ఆఫ్ పాయింట్స్ వస్తాయి. బేసికల్గా లోవర్ లాట్స్ ఇన్సర్షన్స్ అన్ని చూస్తారు అనుకోండి, బట్ ఫస్ట్ లాట్స్ నుండి అప్పర్ బ్యాక్ లేకపోతే వీక్ బ్యాక్ అనే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కాయగ్రీన్ బ్యాక్ ఉంది, ఫిలిత్ బ్యాక్ ఉంది. నేను ఒకసారి స్క్రీన్ మీద వేస్తా, చూడండి. ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో, మిడ్ ట్రాప్స్, అవి కాయగ్రీన్ ని చిన్నగా ఉంటాయి, బట్ విత్ ఎక్కువ ఉంటుంది సైజు. ఫిల్హిద్ది ఆ అప్పర్ ట్రాప్స్ అయితే పెద్దగా ఉంటాయి, కానీ ఆ విత్నెస్ ఉండదు. సో దానిలో కంపారేటివ్లీ ఎవరికి పాయింట్స్ ఎక్కువ వస్తాయి అంటే ఫిల్హిట్కి వస్తాయి పాయింట్స్. సో నేను అట్లా చెప్తున్నా. సో మనం ఫస్ట్ థిక్నెస్ నుంచి స్టార్ట్ చేస్తాం వర్కౌట్. సో మన వర్కౌట్లో ఏం ఇనిషియల్గా చేస్తామో అదే ఎక్కువ గ్రో అవుతుంది ఆబ్వియస్లీ. సో మనం ఎట్లా ఒక సెక్షన్లో 10 సెట్స్ ఆఫ్ వాల్యూమ్ అయితే 10 ఫెయిల్యూర్ సెట్స్ వాల్యూమ్ 10 to 12 సెట్స్ హిట్ కొట్టచ్చు. అండ్ పర్ వీక్ వాల్యూమ్ కూడా మినిమం 10 to 12 ఉండాలి. సో ఇది సింగిల్ మసిల్ వర్కౌట్ వీడియో కాబట్టి ఓన్లీ బ్యాక్ గురించి చెప్తా, వినండి. సో వాట్ ఐ సే ఆల్వేస్, మీరు స్టార్ట్ చేస్తున్నారా, ఒక రో మూమెంట్ నుంచి స్టార్ట్ చేయండి. రోయింగ్ మూమెంట్ లో ఎక్కువ గ్రోత్ ఉంటుంది కంపేర్ టు పుల్ మూమెంట్. రోయింగ్ మూమెంట్ లో కూడా ఆల్వేస్ గో ఫర్ ఫ్రీ వెయిట్స్. ఫ్రీ వెయిట్స్ లో బార్బెల్ రోయింగ్ చేయండి. బార్బెల్ రోయింగ్ అంటే ఇప్పుడు నేను చేసే దాని పేరు ఎయిట్స్ రో అంటారు. సో జనరల్ గా బార్బెల్ రోయింగ్ లో ఎక్కువ ఫ్లాట్ బెండ్ అవుతాము. సో లాట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నాయి, కానీ మనం లాట్స్ కాదు అప్పర్ బ్యాక్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అప్రైట్ ఉంటాము. అండ్ గ్రిప్పింగ్ వచ్చేసి బయటకు ఉంటుంది, క్లోజ్ ఉండదు, బయటకు ఉంటుంది. అండ్ ఎల్బో యాంగిలేషన్ వచ్చేసి బాడీకి క్లోజ్ ఉండదు, ఇలా బయటకు ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టు. సో సో దాన్ని బట్టి మన అప్పర్ బ్యాక్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, రేంజ్ ఆఫ్ మోషన్ కింద వరకు స్ట్రెచ్ చేయండి, బిలో నీ వరకు అయితే పోవాలి రాడ్. అండ్ మీ అప్పర్ యాప్స్ దగ్గరికి ఇట్లా రావాలి. స్ట్రెచ్ అండ్ పుల్. మూమెంట్ ఎక్కువ వాడద్దు, రిలీజ్ చేసినప్పుడు కంట్రోల్ ఉండాలి. సో ఇది 4 సెట్స్. ఫస్ట్ వేరియేషన్ 4 సెట్స్ ఇదే. ఒకవేళ మీరు బార్బెల్ రోయింగ్ చేయను అంటే సెట్స్ సపోర్టెడ్ టీ బార్ రోయింగ్ చేసుకోవచ్చు. నేను ఆల్టర్నేట్స్ చెప్తున్నా. సెట్ సపోర్టెడ్ టీ బార్ రోయింగ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇంక్లైన్ డబుల్ రోయింగ్ చేసుకోవచ్చు. ఒకటే పడుతుంది. బేసికల్గా ఏ వర్కౌట్ చేస్తున్నారని కాదు, ఏ మసిల్కి చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. కానీ బార్బెల్ రోయింగ్ ఎందుకు అన్నా అంటే దాంతోపాటు మీ లోవర్ బ్యాక్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మళ్ళా హైపర్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు, అది కూడా ట్రైన్ అయిపోతుంది మంచిగా. అండ్ కోర్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కొంచెం స్టెబిలైజేషన్ కోసం. సో బార్బెల్ రోయింగ్ ప్రిఫర్ చేయండి. ఫస్ట్ సెట్ మాత్రమే మనం అప్పర్ బ్యాక్కి చేస్తాం, 4కి 4 సెట్స్. దాని తర్వాత ఒక లాట్ మూమెంట్. మీరు బిగినర్స్, మీ బాడీ వెయిట్ అంత లాట్ పుల్ డౌన్ కొట్టలేరు అంటే
నేను స్ట్రాంగ్లీ ప్రిఫర్ చేసేది ఏంటంటే అసిస్టెడ్ పుల్అప్స్ చేసుకోండి. ఈ క్లోజ్ గ్రిప్ ఆర్ ఇన్నర్ హ్యాండ్. ఇంకొకటి పుల్ మూమెంట్స్ లాట్స్ ట్రైన్ చేసేటప్పుడు ఈ ఇన్నర్ ఆర్మ్ గ్రిప్ చేయండి లోవర్ లాట్స్ కోసం, ఇట్లా ప్రొనేటెడ్ గ్రిప్ చేయండి అప్పర్ లాట్స్ కోసం. అవును 5% ఫరక్ వస్తుంది, లాంగ్ టర్మ్ లో ఫరక్ వస్తుంది 5%. సో మీరు ఏం చేస్తారంటే 2 sets ప్రొనేటెడ్ చేసుకోండి, 2 sets ఇది చేసుకోండి, 4 sets రోయింగ్ అయిపోతాయి కదా. 2 sets ఈ ఇట్లా ఎల్బోస్ అనేది ఇట్లా లోపలికి క్లోజ్ టు బాడీ ఇట్లా వస్తే లాట్స్ ఎక్కువ పడతాయి, అవే ఫ్రమ్ బాడీ కాదు, ఇందాక చెప్పినా కదా. సో ఇట్లా రావాలి, ఇట్లా 2 sets మొత్తం స్ట్రెచ్ 2 sets, ఇట్లా 2 sets, లేకపోతే 4కి 4 sets ఇట్లా న్యూట్రల్ చేయొచ్చు. నేను వీడియోలో పెట్టిన, అదర్ మీరు లాట్ పుల్ డౌన్ చేసుకోండి ఆర్ ఎల్స్ పుల్అప్స్ చేసుకోండి, మీ చాయిస్. పుల్అప్స్ చేస్తే బెటర్ ఇనీషియల్ గా, ఎందుకంటే దానిలో ఎక్కువ రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది కంపేర్ టు లాట్ పుల్ డౌన్. ఫెయిల్యూర్ తొందరగా హిట్ కొడతారు. దాని తర్వాత 4 sets అయిపోయింది. దీనిలో 4 సెట్లు ఫెయిల్యూర్. నేను చెప్పేటి అన్ని 4 sets ఫెయిల్యూర్ హిట్ కొట్టాలి. వీడియోలో ప్రాపర్ గా చూసినట్టు ఫెయిల్యూర్ కొట్టినాం అనుకుంటాం కానీ 2 reps ఉంటాయి రిజర్వ్ లా. ఫెయిల్యూర్ కొట్టాలి, నెగిటివ్ కంట్రోల్లో ఉండాలి, వెయిట్ ని కంట్రోల్ చేయాలి. అండ్ స్ట్రైట్ సెట్స్ అంటే 4 సేమ్ వెయిట్ ఉంటుంది, సేమ్ రెప్ రేంజ్ కాడ ఫెయిల్యూర్ వస్తుంది. అరౌండ్ రెప్ రేంజ్ వచ్చేసి మీరు మినిమం 6 పెట్టుకోండి, మాక్సిమం 12, అంతకని ఎక్కువ అవ్వకండి. 6 to 12 మధ్యలో ఫెయిల్ అయితే సరిపోతుంది. కొంచెం మూమెంట్ యూజ్ చేసుకోండి, ఫెయిల్యూర్ వస్తున్న దగ్గర ఏం తప్పులేదు, మూమెంట్ యూజ్ చేయొచ్చు. సో 2 వేరియేషన్స్ అయినాయి, ఇంకా 2 వేరియేషన్స్ ఉన్నాయి. సో బేసికల్ గా సాకేత్ గోఖలే 1 pull 1 row అంటాడు కదా, నేను అట్లా కాదు, నేను 2 pull 2 rows చేసుకోండి అంట. 1 row అయిపోయింది, 2 pulls వచ్చాయి అంటే 2 sets ఇది 2 sets ఇది చేసుకోండి, లేకపోతే 4 sets ఇది చేసుకోండి కదా. ఇలా మన లాస్ట్ వేరియేషన్ సీటెడ్ రోయింగ్, క్లోజ్ గ్రిప్, డి హ్యాండిల్, న్యూట్రల్, ఇట్లా సీటెడ్ రోయింగ్. ఇది మీరు ఇట్లా కిందకేసి ఇక్కడ పుల్ చేయడం కాదు, లోవర్ చెస్ట్ ఆర్ అప్పర్ యాప్స్ దగ్గర ఎల్బోస్ ని ఫ్లేర్ అవుట్ చేయండి, ఏం కాదు, ఫ్లేర్ అవుట్ చేసి ఇట్లా చేయండి. రిలీజ్ కంప్లీట్ గా రిలీజ్ కొట్టి స్ట్రెచ్ కొట్టి దెన్ ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మన లాట్స్ ఆబ్వియస్లీ పడతాయి, దాంతో పాటు మిడ్ బ్యాక్ కూడా పడుతుంది. సో మీ కంప్లీట్ బ్యాక్ డెవలప్మెంట్ అయితే అయిపోతుంది. జస్ట్ నేను చెప్పిన 3 to 4 వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో, 2 row 2 pulls, కంప్లీట్ బ్యాక్ అయిపోయింది. ఎందుకంటే ఒక దానిలో లోవర్ బ్యాక్ కూడా ట్రైన్ అయిపోతుంది. వీటికి ఆల్టర్నేట్స్ ఫస్ట్ వాటికి చెప్పిన ఈ క్లోజ్ గ్రిప్ దానికి ఏంటంటే టీ బార్, అదే సో నేను ఫస్ట్ చెప్పిన టీ బార్ అంటే ల్యాండ్ బైండ్ టీ బార్ రో అంటారు, చెస్ట్ సపోర్టెడ్. ఇప్పుడు ఇది ఫ్రీ, ఇట్లా వంగి చేస్తాం కదా, రానీ కోల్మెన్ చేస్తాడు, అది దీని ఆల్టర్నేట్. ఏమంటున్నా అంటే ఒక్క లోవర్ బ్యాక్ హింజ్ మూమెంట్ ఉన్న వేరియేషన్ చేస్తే సరిపోతుంది, అన్ని అవసరం లేదు. ఒకవేళ మీకు నెక్స్ట్ డే రోజు ఆర్డిఎల్స్ ఉన్నాయి, బ్యాక్ డే అయిపోయింది, రేపు ఆర్డిఎల్ ఉంది, ఆర్ ఏదైనా హింజ్ మీరు ఫ్రీ వెయిట్ స్క్వాట్స్ చేస్తారు, లెగ్ ప్రెస్ చేయరు, వీటిలో లోవర్ బ్యాక్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో అప్పుడు మీరు డెఫినెట్లీ లోవర్ బ్యాక్ పడే వేరియేషన్ ఏమైనా చేయాలా, బార్బెల్ రోయింగ్ అట్లా ఏమైనా ఉంది అంటే అవసరం లేదు. మీ వర్కౌట్ స్ప్లిట్ మొత్తంలో ఏదో ఒక వేరియేషన్ మీ లోవర్ బ్యాక్ ఇన్వాల్వ్ చేస్తుందా చాలు, దాని వల్ల స్పెషల్ గా ట్రైన్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ స్పెషల్ గా లోవర్ బ్యాక్ కోసం అని చెప్పి నేను 2 పడతాయని చెప్పి 8 throw చేస్తా అవేం అవసరం లేదు. ఇన్ కేస్ నేను చెప్తున్నా చాలా మంది ట్రైన్ చేయరు ఆర్డిఎల్స్ ఇవన్నీ, సో అట్లా మీకు తగ్గట్టు డిజైన్ చేసుకోండి. అన్ని 4 sets అయిపోతుంది, సింపుల్. 4 sets 12 sets మీ పర్ వీక్ వాల్యూమ్ వచ్చేసింది. పర్ సెక్షన్ లో మాక్సిమం 10 to 12 sets కన్నా ఎక్కువ కొట్టలేరు ఫెయిల్యూర్, అక్కడ కూడా మ్యాక్స్ అవుట్ కొట్టేసినారు, అంతే సింపుల్. ఇవి కొన్ని పాయింట్స్ అనుకోండి. థంబ్నెయిల్ స్క్రిప్ట్ వాడకండి, వాడకండి చేసేటప్పుడు. అండ్ ఆల్సో ఎప్పుడైనా మీ ఏ వర్కౌట్ చేసినా కానీ బ్యాక్ లో గుర్తుపెట్టుకోండి, మన ఆర్మ్ 4 దగ్గర అవ్వద్దు, ఎంత దూరం ఉంటే అంత బ్యాక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సపోజ్ నేను పుల్ అప్ చేస్తున్నాను, పుల్ మూమెంట్ ఇట్లా వేస్తే ఈ 2 ఎక్కువ పడతాయి, ఇట్లా వస్తే ఈ 2 పడవు. సో ఈ 2 ఇట్లా ఫ్లెక్షన్ ఎంత తక్కువ ఉంటే
అంత బ్యాక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దీని ఒక హుక్ లెక్క వాడాలి. ఈ రెండు ఇట్లా దగ్గరికి రావద్దు. సీటెడ్ రోయింగ్ చేసేటప్పుడు కూడా ఇట్లా పుల్ చేయడం వేరు. ఇట్లా బ్యాక్ ని వాడితే ఈ రెండు రావు, ఫోర్ ఆర్మ్ వాడితే ఇట్లా వస్తుంది. సో మీరు ఇట్లా రో చేయాలి బ్యాగ్ ని హుక్ లెక్క. ఈ రెండు దగ్గరికి రావద్దు, అది అవాయిడ్ చేయండి. అంతే, ఈ వీడియో కిందే. హోప్ ఏదో ఒకటి నేర్చుకున్నారు అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో షోల్డర్స్ కూడా మస్తు సింపుల్ గా 3A వేరియేషన్స్ మాట్లాడుకుందాం. అని చెప్పడం మర్చిపోయినా, ఎయిట్స్లలో మీ అప్పర్ ట్రాప్స్ కూడా పడతాయి. అవసరమైతే 2 సెట్స్ స్ట్రక్స్ కూడా చేసుకోవచ్చు బ్యాక్ డే రోజు. నేను ట్రాప్స్ ని బ్యాక్ డే రోజు లెక్క కన్సిడర్ చేస్తా, షోల్డర్స్ లెక్క కాదు. సో అంతే, రేపు మళ్ళీ కలుసుకుందాం. బై.